హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం జున్ను తయారు చేసుకునే విధానం చూద్దాం. జున్ను పౌడర్ లేకుండా ఒరిజినల్గా జున్ను పాలతో జున్ను తయారు చేసుకునే విధానం చూద్దాం. అందుకు కోసం వచ్చేసి మనకి జున్ను పాలు 1 లీటరు. సో 1 లీటర్ జున్ను పాలకి 1/2 లీటరు మనం మామూలు పాలు తీసుకోవాలి. సో కొంచెం మిరియాలు, ఎలాచి పౌడర్. సో టేస్ట్ కోసం, తీపి కోసం 1 కప్పు బెల్లం పౌడర్. సో అన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం నీట్గా కలబెట్టుకోవాలి. బెల్లం కరగాలి కదా మనకు, అందుకని కలుపుకుందాం. నీట్గా కలుపుకోవాలి. సో పెట్టుకున్న పాల సో అన్నీ వేసి కలుపుకున్న పాలనే మనం జల్లిలో వేసుకొని వడబోసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మిరియాలు చిన్న చిన్న పీసెస్ కానీ, బెల్లం పౌడర్లో స్టోన్స్ కానీ ఉన్నాయనుకో ఈ స్టైనర్లో ఉడిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక ఏదైనా గిన్నె కానీ లేదంటే ఇట్లాంటిది ఏదైనా మీ ఇంట్లో ఉంటే దాన్ని పెట్టుకొని దాని మీద మనం ఏదైతే ఇది కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని సో దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. దీని మీద కూడా ఇంకో మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి. అది కూడా మీకు చూపిస్తాను. సో మన జున్ను రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను. ఇప్పుడు దీన్ని వేడిగా తినొచ్చు, కూల్ అయినాక కూడా తినొచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని కూల్ చేయడం కోసం ఫ్రిడ్జ్లో పెడదాం. సో ఫ్రెండ్స్, కూల్గా జున్ను రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు దీన్ని కూల్గా సర్వ్ చేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం. ఫాలో కూడా చేయండి మా ఛానల్ని.